అందరికీ నమస్కారం అండి. నా పేరు కొనికెళ్ళ దీప్తి. మంగళగిరి టైమ్స్కి స్వాగతం అండి. ఇవాళ హనుమంతుని వాహనం 3వ రోజు. అయ్యవారి ఉత్సవాల్లో 3వ రోజు అయిన హనుమంతుని వాహనం. విష్ణువుకి ప్రియ భక్తుడు హనుమంతుడు. మంగళగిరి క్షేత్రపాలకుడు కూడా హనుమంతుడే. హనుమంతుని వాహనం పైన మనం దర్శించడం వల్ల వాగ్దాటి, ధైర్యము, రోగ నివారణ, సకల శుభాలు కలుగుతాయండి. గోకులకృష్ణ కోలాట బృందం చేత నృత్య ప్రదర్శన చాలా బాగా జరిగిందండి. అలాగే కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అయ్యవారి వాతావరణం మొత్తం కోలాహలంతో నిండిపోయి ఉందండి. ఎలా అంటే వైకుంఠం నుంచి మేము ఒక సభ్యులంగా చూడటానికి వచ్చినట్టు సాక్షాత్ ఇంద్రాది దేవతలు అందరూ దిగి వచ్చి అయ్యవారి కళ్యాణంలో పాల్గొంటున్నారు. అందులో మేము మంగళగిరి వాస్తవ్యులం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మిగతా విషయాలు టైమ్స్ ఛానల్ ద్వారా వీక్షిద్దాం. మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సోమవారం హనుమంతుని వాహనోత్సవం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం ప్రాంగణంలో పలువురు కళాకారులు హనుమంతుని వేషధారణలో విచ్చేశారు. అలాగే కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హనుమంతు వాహన ఉత్సవానికి పెదపాలనికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు కైంకర్యపరులుగా ఉన్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి ఆనంద పద్మనాభాచార్యులు, శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమంతు వాహనోత్సవం సాగింది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమోక్షహంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం స్వర్ణశైలాదిశిఖరం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్యదూతం మనసా స్మరామి. ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారు హనుమంత వాహనం మీద మన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. చూడండి, ఈరోజు స్వామి ఈ భక్తికి మారు పేరు హనుమంతుడు. స్వామివారి యగు సన్నిధిలో కృతయుగంలో ఉద్భవించిన తర్వాత త్రేతాయుగంలో రామావతారం ఎత్తిన తర్వాత స్వామివారు ఈ యొక్క అరణ్యవాసం అంతా తిరిగి అయోధ్య నగరానికి వెళ్తున్న సమయంలో మన మంగళాద్రి క్షేత్రంలో యగుశని స్వామివారిని దర్శన భాగ్యం చేసుకున్నారు. ఈ యొక్క క్షేత్రంలో హనుమంతునికి రామదర్శన భాగ్యం కలిగింది. రామదర్శన భాగ్యం కలిగిన స్వామివారు హనుమంతుడు కూడా స్వామివారితో పాటు నేను కూడా అయోధ్యకు వస్తాను ఆయన అని చెప్పేసి ఆయన కోరుకోవటం, దానికి స్వామివారు ఇది మంగళాద్రి క్షేత్రం, ఇది నరసింహ క్షేత్రం కాబట్టి నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను, ఈ క్షేత్రాన్ని నువ్వు పరిపాలకుడుగా ఉండి ఈ యొక్క క్షేత్రం మొత్తాన్ని కాపాడుతున్నామని చెప్పి స్వామి అనుజ్ఞ చేశారు. ఇక్కడ స్వామివారి యొక్క అనుజ్ఞతో హనుమంతుల వారు ఇక్కడ మన మంగళాద్రి క్షేత్రాన్ని పరిపాలిస్తున్నాం. మన మంగళాద్రి క్షేత్రపాలకుడు కూడా ఆంజనేయ స్వామిగా చెప్పబడుతున్నాం. మన బైపాస్ రోడ్ వంటి 3వ మండపం దగ్గర లక్ష్మీ సరస్సు అని చెప్పేసి ఆ సరస్సు దగ్గర సీతమ్మతో కలిసి స్వామివారు ఇక్కడ ఈ యొక్క స్నాన ఆచరించినటువంటి స్థలం ఇది. దాన్ని లక్ష్మీ సరస్సు అని చెప్పేసి అందుకే పేరు వచ్చింది. అక్కడ ఈ యొక్క స్వామివారు మన మంగళాద్రి క్షేత్రంలో 4 పక్కలుగా ఉంటారు. ఇది మన మంగళాద్రి క్షేత్రంలో మాత్రమే ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎగువ సన్నిధిలో ఆంజనేయ స్వామివారి దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయంకి వెళ్ళే దారిలో సంయుక్తంగా, అదేవిధంగా
మన దిగువ సన్నిధిలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి దేవాలయానికి ఎదురుగా తోటాంజనేయ స్వామి అని చెప్పేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో, అదేవిధంగా మన మిద్ది సెంటర్లో అటువంటి ఆంజనేయ స్వామి దక్షిణ భాగంలో అక్కడ, ఇటు పడమరకు వచ్చేపాటికి స్వామి యొక్క కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరుగా చెప్పేటువంటి ఆ యొక్క కోనేరు అందు ఆంజనేయ స్వామి. ఇట్లా మన మంగళాద్రి క్షేత్రానికి 4 పక్కల స్వామివారు రక్షకుడుగా ఉండి ఈ యొక్క మంగళాద్రి క్షేత్రాన్ని పరిపాలించడం జరుగుతుంది. స్వామివారు ఇక్కడ ఆ యొక్క భక్తికి అనుజ్ఞుడై లోలుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కోరిక తీర్చడానికి హనుమంత వాహనం మీద ఆ యొక్క స్వామివారు హృదయంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున నరసింహస్వామి వారికి ఈ యొక్క హనుమంత వాహన కార్యక్రమాన్ని మనం మంగళాద్రి క్షేత్రంలో చేస్తున్నాం. ఇటువంటి హనుమంత వాహనం మీద స్వామిని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మన యొక్క బుద్ధికి ప్రదాత ఆంజనేయ స్వామి, మన మనసులోని చంచలత్వాన్ని పోగొట్టి బుద్ధిని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి వారు. అటువంటి హనుమంత వాహనం మీద మన స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి కానీ మన కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఆ యొక్క మనసులో ఉన్న చంచలత్వాన్ని పోగొట్టి బుద్ధిని ప్రసాదిస్తాడు స్వామి. దానివల్ల మనం అందరం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాము, మంచి తేజస్సుతో ఉంటాము అందరం కూడా. ఇది మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడే పురాణంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి స్వామివారు మన పూర్వవీధుల్లో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. చూడండి, స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరించి స్వామి యొక్క తీర్థప్రసాద ప్రతినిత్యము స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలిగి నరసింహరక్షగా అందరికీ ఉంటాయని చెప్పి స్వామి యొక్క మంగళాశాసనాలు అందరికీ కూడా జయ నారసింహ, జయ జయ నారసింహ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాళంగి శరణ్య. మంగళగిరి టైమ్స్ ఛానల్ వారికి స్వాగతం. జై నారసింహ, జై జై నారసింహ. ఇవాళ మేము ఇక్కడ కోలాట ప్రదర్శన చేస్తున్నాం అండి. మా బృందం పేరు గోకుల కృష్ణ కోలాట బృందం అండి. నేనే కోలాటం నేర్పిస్తానండి. మా కోలాట బృందంలో 30 మంది సభ్యులు ఉన్నారండి. బ్రహ్మోత్సవాల్లో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నామండి. ముక్కోటికి, రామాలయంలో శ్రీరామనవమికి, వాసవి అమ్మవారి పుట్టినరోజు
శివాలయంలో శివరాత్రికి కొన్ని చోట్ల మంగళగిరిలో ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో అక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటామండి.